ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలపు కాపరి స్వరం అనే ఈ యూట్యూబ్ ఛానల్కు మరి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి మరి శుభములు, అదే రీతిగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. కనుక దేవుని వాక్యము ఇక్కడ సెలవిస్తున్న చక్కని మాట అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన ఈ పత్రికలో కనుక ఒక చక్కని మాటను తెలియజేస్తా ఉన్నాడు. ఏంటంటే, తాను శోధింపబడి శ్రమపడెను కనుక, అంటే తాను శోధించబడ్డాడు, శ్రమపరచబడ్డాడు కనుక శోధన అంటే ఏంటో, శ్రమ అంటే ఏంటో దేవునికి తెలుసు. కనుక ఆ శ్రమపడు అంటే శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి ఆయన సహాయకుడై ఉన్నాడు. అంటే ఎవరైతే ఆయన వలె శోధింపబడుతూ ఉన్నారో దేవుడు వారందరికీ సహాయకుడు. ఈరోజు నీవు కూడా ఎటువంటి శోధనలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నీకంటే ముందుగా 2021వ సంవత్సరం క్రితము యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టి, ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ఏ నేరము చేయకపోయినా దేవుడు మానవాళి కొరకు ఎన్నో శ్రమలు మరి శోధనలు అనుభవించి కనుక ఆయన నీ కొరకు నా కొరకు తను సిలువకు అప్పగించబడ్డాడు. కనుక శ్రమ అంటే ఎంత బాధగా ఉంటుందో, ఆ కష్టం ఎంత బాధగా ఉంటుందో దేవునికి తెలుసు. కనుక ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, శోధింపబడు వారికి ఆయన సహాయకుడు. నువ్వు ఒకవేళ శోధించబడుతున్నావా, అనారోగ్యాన్ని బట్టే కానీ, అప్పుల బాధను బట్టే కానీ, మరి అనేకమైన ఇరుకులు బట్టి, సమస్యలు బట్టి, శోధనలను బట్టి కనుక నువ్వు ఒకవేళ శ్రమపరచబడుతూ ఉంటే ఒకసారి దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. ఆ దేవుడే నీకు సహాయకుడై ఉన్నాడు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. శోధింపబడు వారికి ఆయన సహాయకుడు. ఆయన నువ్వు ఏ కష్టములో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ బాధలో నువ్వు ఉన్నా, నీ బాధలన్నీ తొలగించేవాడు, నిన్ను ఆదుకునేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను బలపరిచేవాడు, నీకు సహాయం చేసేవాడు ఆయన. కనుక దయచేసి దేవుని సహాయాన్ని కోరుకో. ఒక్కసారి శోధింపబడిన మీదట ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు శోధనలో నిలిచి ఉన్నావని తెలిస్తే వెంటనే మోకరించు. ఇంకేంటి దేవుని వాక్యం ఏముందో తెలుసిన, శ్రమ కలిగిన అయితే ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం. కనుక శ్రమ కాలం ముందు ఆనాడు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ఆపదలన్నిటి నుంచి విడిపించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ శ్రమ ఎలాంటిది, నీ కష్టం ఏ పాటిది, నీవు భరించలేనంత శ్రమ పడుతున్నావా, ఇదిగో నువ్వు తట్టుకోలేనంత శ్రమతో కష్టముతో నువ్వు కృంగి ఉన్నావా, అయితే దేవుని వైపు చూడు. ఆనాడు ఇశ్రాయేలులు ప్రియ దేవుని బిడ్డలారా 430 సంవత్సరాలు భయంకరమైన శ్రమ పరచబడ్డారు, శోధించబడ్డారు. మనం ఎరుగుదాము యోసేపు ఎరగని ఫరో కనుక ఇదిగో వారిని పరిపాలన చేసినప్పుడు భయంకరంగా వారిని హింసించినట్లుగా, భయంకరంగా శ్రమపరిచినట్లుగా, భయంకరంగా వారికి శోధన కలుగజేసినట్లుగా మనం చూడగలుగుతాం. వారు ఆ బాధకు, ఆ శ్రమకు తట్టుకోలేక ఇదిగో వారు ఎలుగెత్తి దేవుని వైపు చూస్తూ వారు ఏడ్చినప్పుడు వారి కొరకు పరలోకమునున్న దేవుడే దిగి వచ్చాడు. మోషేతో అంటాడు కదా, ఇదిగో ఇదిగో సైన్యం ఐగుప్తులు నా ప్రజలు పెట్టిన ఇదిగో ఆ శ్రమను నేను చూశాను, వారు నాకు మొరపెట్టిన మొరను నేను విన్నాను. కనుక ఆ దేశం నుండి వారిని విడిపించి ఇదిగో శ్రేష్టమైన దేశానికి నేను తీసుకుని వెళ్ళడానికి నేను వారి కోసం నేను పరలోకం నుండి దిగి వచ్చానని మరి దేవుడు సెలవిస్తాడు మోషేతో. నిజమే కదా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఇశ్రాయేలుల యొక్క శ్రమను చూచిన దేవుడు
వారికి సహాయం చేసి ఇదిగో ఆ భయంకరమైన బానిస బ్రతుకు వంటి శ్రమ లాంటి సుడిగుండాల లాంటి ఇదిగో ఆ సమస్య నుండి వారిని విడిపించడానికి దేవుడు తన దాసుని పంపి కనుక ఆ దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు సమృద్ధి గల దేశానికి వారిని తీసుకెళ్లేదా? నేను అంటున్నాను, ఈరోజు నీ శ్రమ ఏదైనా దేవుని వైపు చూడు. ఆనాడు వారు పెట్టిన మొర పరలోకానికి చేరింది. ఈరోజు నీవు కూడా ప్రార్థన చేయి. దైవ సన్నిధి దేవుడిచ్చాడు కనుక నా మందిరం సకల జనులకు ప్రార్థన మందిరం అని ప్రభు సెలవిచ్చాడు కనుక నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే, దేవుని పాదాలు పట్టుకోగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రార్థన పరలోకానికి చేరుతుంది. పరలోకమున్న దేవుడు నీ కొరకు దిగి వస్తాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆలోచన చేయి. నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు మొరపెట్టు. శ్రమ కాలమందు నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆనాడు ఇజ్రాయేలుకి ఆ శ్రమల నుంచి విడుదల ఇచ్చాడు. అంతేనా? ప్రియా దేవుని బిడ్డలారా, హాగరును మనం ఎరుగుతాం కదా. యజమాని చేత త్రోసివేయబడి, యజమానురాలు చేత నెట్టివేయబడి కనుక మరి కనబిడను తీసుకొని అరణ్యములో పడి వెళుతుంటే పిల్లగాడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిచ్చులాడుతుండగా వాడిని కొంత దూరం పడివేసింది. అయ్యో, కనుక ఎటు కనుమేర చూచిన ఏ మానవుడు కనిపించని ఆ పరిస్థితి, ఇదిగో ఎవరు సహాయం చేయలేని ఇదిగో ఆ భయంకరమైన పరిస్థితి ఎదురైంది హాగరికి. ఆ సమయంలో ఆ పిల్లగాడిని చావును చూడలేక కొంత దూరాన పడేసి ఇదిగో ఎలుగెత్తి ఏడుస్తూ ప్రార్థించినప్పుడు హాగరుతో దేవుడు మాట్లాడలేదా? హాగరు, ఎందుకు ఏడుస్తున్నావు? నీ పిల్లగాడిని వేడుపు నేను చూచాను కనుక నీ పిల్లగాడు పడున్న చోటే ఇదిగో అక్కడ గొంతుది నీళ్ళు వస్తాయి కనుక నీ పిల్లగాడు నీవు త్రాగి ఇదిగో ఇక్కడి నుంచి వెళ్ళా అన్నాడు. కనుక నిన్ను దీవిస్తానన్నాడు. హాగరుని దీవిచ్చాడండి. అన్నిటిని కోల్పోయి అందరూ ఉన్న ఏమి లేని బ్రతుకు ఆ ఒంటరిదానిగా ఇదిగో సమస్తమును విడిచి ఒంటరి జీవితం కనుక ఏ ఒక్కరూ ఆదరించలేని, ఏ ఒక్కరూ ఓదార్చలేని, ఏ ఒక్కరూ ఇదిగో నేనున్నానని భరోసా ఇవ్వలేని ఆ భయంకరమైన నిరుత్సాహ స్థితిలో, నిస్పృహ స్థితిలో ఇదిగో కృంగిపోతూ పిల్లగాడు చావు చూడలేక ఇదిగో తన కంటి నిండా కన్నీరు పెట్టుకొని ఏడుస్తూ ఆకాశం వైపు చూచినప్పుడు దేవుడు హాగరుతో మాట్లాడితే, దేవుని సన్నిధిలో మొరపెట్టిన నీతో దేవుడు మాట్లాడా. ఆనాడు హాగరు సమస్య తీర్చాడు. తన కుమారుని దేవుడు బ్రతికిచ్చాడు. ఇదిగో ఏమీ లేని ఒంటరిగా వచ్చింది, కానీ దేవుడు బహు ఆశీర్వాదకరంగా దేవుడు ఆమెను మార్చాడు. నేను చెబుతున్నాను, నీవు శోధించబడుతున్నావు, దేవునికి తెలుసు. శ్రమపరచబడుతున్నావు, దేవునికి తెలుసు. కనుక నీ శోధన ఏదైనా కావచ్చు, కానీ ఇదిగో దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొరపెడితే ఆ దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. హాగరుకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ మనుషులు ఎవరు నాకు తోడు లేరని బాధపడుతున్నవేమో, ఇదిగో ఏ మనుషుడు నన్ను ఆదరించట్లేదు, ఇదిగో ఏ ఒక్కరూ నాకు సహాయం చేయట్లేదని కృంగిపోతున్నావేమో, తల్లి దేవుని వాక్యము సెలవిస్తుంది. మరలా చెబుతున్నా, మనుషుల సహాయం వేద్దాం. రాజులను ఆశ్రయించిన వ్యర్థమే. దేవుని సహాయం కోరుకో. నిశ్చయముగా నా దేవుడు నీకు సహాయం చేయునుగాక. నీ శోధన తొలగించునుగాక, నీ కన్నీరు తుడుచునుగాక, నీ కష్టాన్ని తొలగించునుగాక. దేవుడు నీకు ఇదిగో సంతోషాన్ని, సమాధానాన్ని ప్రభు నీకు ఇచ్చునుగాక. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో నీవు నీ జీవితంలో, నీ బ్రతుకులో ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసునా? కనుక దేవుడు నీకు సహాయం చేయాలి అనంటే నీవు దేవుణ్ణి కనుక ఇదిగో సహాయం కొరకు నిరీక్షించాలి. అనగా ఒక మాట చెప్పనా, శోధనలు అందరికీ వస్తాయి, కానీ క్రైస్తవులకి మరెక్కువ శ్రమలు వస్తాయి. ఒక క్రైస్తవుడిగా నువ్వు శ్రమ పడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంటే అన్యులకు సహాయం చేయడా అంటే చేస్తాడు. కానీ ప్రియా దేవుని బిడలరా, ఇదిగో దేవుడే ఆధారంగా చేసుకొని, ఆయనే దిక్కుగా, ఆయనే ఇదిగో ఆశ్రయముగా కలిగి ఉన్న తన ప్రజల పట్ల ఇంకా ఎక్కువగా దేవుడు కార్యం చేయవాడని ఉన్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలని చెప్పే మాట ఏందో తెలుసునా? శోధింపబడిన మీదట నీవు సువర్ణంగా మారునట్లు
నీ శోధన కాలమందు నీవు ఇదిగో ధన్యుడిగా ఎంచు, సహించు. నీకు శ్రమలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఇదిగో అనేకులు నిన్ను దూషిస్తారు, మరి నిన్ను ఒంటరివారిగా చేస్తారు, నిన్ను ఎట్టివేస్తారు. కనుక ఇదిగో నీకున్నవన్నీ కూడా ఒకనాడు అన్నీ పోతాయి. అటువంటి పరిస్థితుల్లో, అంటే శ్రమ ఎదురైన వేళ, శ్రమలు నీ జీవితంలో ఇదిగో వరద వలె నీ మీదకు పొంగు వచ్చిన వేళ దేవుని ఆశ్రయంగా చేసుకో, దేవుని పాదాల చెంత మోకరించు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు శోధింపబడి శ్రమ పొందిన కనుక మరి శోధింపబడు వారికి ఆయన సహాయకుడు. ఏ శోధన అంటే నీ క్రీస్తు కొరకు నువ్వు శోధింపబడితే, క్రీస్తు కొరకు మానవుని చేత ద్వేషించబడుతూ, అవమానపరచబడుతూ, నిందించబడుతూ, ఇదిగో తునికరింపబడుతూ, ఇదిగో నెట్టివేయబడుతూ, ఇదిగో ఒంటరిగా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఆనాడు హాగరుకు సహాయం చేసిన దేవుడు, ఇజ్రాయిలులకు దేవుడు సహాయం చేశాడు. నీకు కూడా అట్టి సహాయము దేవుడు చేయునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ శోధనను నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసునా? ఒకటి, శోధనలో నిలిచిన వాడివై దేవుని మీద ఎన్నడూ సనుగవద్దు. యోబు జీవితంలో అనేక శోధనలు వచ్చినాయి, కానీ ఏ రోజు కూడా ప్రభువా నా పిల్లల్ని ఎందుకు చంపావు, నా ఆస్తులు ఎందుకు తీసుకువెళ్ళావు, అయ్యా నన్ను ఎందుకు ఈ అనారోగ్యానికి గురి చేశావు అని ఎప్పుడూ దేవుణ్ణి దూషించలేదు యోబు. ఆ శ్రమలలో దేవుణ్ణి స్తుతించాడు. ఈనాడు నీవు స్తుతించగలిగితే నిశ్చయంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కనుక అంతేకాదు, శ్రమలో యోసేపుకు శ్రమలు కలిగినాయి. ఆ శ్రమలలో యోసేపు ప్రియా దేవుని బిడ్డలారా అన్నల చేత కొట్టివేయబడినా, ఇదిగో గుంటలో పడివేయబడినా, ఇదిగో ఇష్మాయేలుకి అమ్మివేయబడినా, ఇదిగో ఐగుప్తులో బానిసలుగా ఉండి, ఇదిగో భయంకరమైన శ్రమ పొందిన, ఇదిగో మరి చెరసాల్లో వేయబడిన, ఇదిగో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే యోసేపు అనేకమైన శ్రమలు, శోధనలు ఎదుర్కొన్నప్పుడు యోసేపు జీవితంలో ఏనాడు కూడా పరిశుద్ధతను కోల్పోవాలి. ఈనాడు శ్రమ వచ్చిందని కొంతమంది అక్రమ జీవితాలకు పాల్పడతారు. నిజమండి, ఒక అక్క అంటుంది, అయ్యా భర్త చేతగాని వాడైతే ఏం చేయమంటావు, ఎవరో ఒకరిని మరి ఆశ్రయించాలి కదా అంటుంది ఒక అక్క. అంటే భర్త చేత కాకపోతే ఇదిగో మరి అక్రమ సంబంధానికి పాల్పడాలా? అవునయ్యా తప్పదయ్యా అంటుంది అక్క. అక్క తప్పు అక్క అంటే ఆ లోకంలో ఉంది కనుక అదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంది. నిజమే, ఈనాడు నిజమే. కనుక భర్త ఏమైనా చనిపోతే లేదా భర్త ఏమైనా అయితే అందరూ, కానీ చాలామంది అంటే ఎవరో ఒకళ్ళు ప్రియా దేవుని బిళ్ళరా, కనుక ఎవరో ఒకళ్ళు కనుక ఆధారం లేనప్పుడు, భర్త ఏ పని చేతగానప్పుడు, కనుక ఆ కుటుంబాన్ని నడుపుకోవడానికి, కనుక కుటుంబంలో వచ్చిన శోధనలు, ఆ కష్టాన్ని, ఆ శ్రమను ఇదిగో జయించడానికి అక్రమ జీవితాన్ని కలిగి ఉంటున్నాడు. అక్రమమైన అంటే అక్రమ సంబంధాలకు పాల్పడుతున్నారు. అంతేనా? ఏ దొంగనైనా అడగండి, ఏం చెబుతారు? దొంగను అడిగినప్పుడు ఏం చెబుతాడు? దొంగ అంటాడు కదా, ఇదిగో నా పిల్లల్ని పోషించుకోవడానికి నేను దొంగతనం చేస్తున్నాను అంటే పోషించుకోవడానికి దొంగతనమే మార్గమా? ఈనాడు చాలామంది లంచాలు, అయ్యా మరి పిల్లలు ఎలా చదివించుకోమంటావు, వచ్చే జీతం సరిపోవట్లేదు అంటే సరిపోతే లంచాలు తీసుకోవడమే, ఇదిగో లంచాలు తీసుకోవటమే దానికి కారణమా? అంటే అదే పరిష్కారమా? కనుక ఇలా అనేకులండి ఏదైనా శ్రమ రంగాల్ని, ఏదైనా కష్టం రంగాల్ని, ఏదైనా బాధ రంగాల్ని వెంటనే వాళ్ళు చేసే పనేంటో తెలుసునా? కనుక ఇదిగో నీతిగా బ్రతుకుతే, న్యాయంగా బ్రతుకుతే, ఇదిగో ఈ లోకంలో ఎలాగ శ్రమలు వస్తాయని అక్రమైన జీవితానికి, ఇదిగో మోసకరమైన బ్రతుకు అలవాటు పడిపోతారు. కానీ యోసేపు అలా పల్లా. ఈనాడు నీవు శోధింపబడితే దేవుడు నీకు సహాయం చేయాలంటే శోధనలో ఉన్న నీవు, ఒకటి నేను చెబుతున్నాను, శోధించబడిన నీవు కనుక ఏమాత్రము దేవుని మీద సనుక్కోకుండా శ్రమలో దేవుని స్తుతించు, దేవుడు సహాయం చేస్తాడు. రెండోదిగా ఇదిగో యోసేపులాగా ఇదిగో శోధన ఎదురైనప్పుడు, శ్రమ ఎదురైనప్పుడు ఏమాత్రము కూడా పాపమునకు చోటివ్వక పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నించి, అంతేగాని
ఈ లోకంలో ప్రజల్లాగా, ఈ లోకంలో వ్యక్తుల్లాగా ఇదిగో శ్రమ వచ్చినప్పుడు పాపానికి చోటిచ్చి, అక్రమానికి చోటిచ్చి, దొంగతనానికి చోటిచ్చి, లంచానికి చోటిచ్చి, ఇలా ఇదిగో దేవునికి అవమానకరంగా బ్రతకటం అది క్రైస్తవుని లక్షణం కానే కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, నీకు శోధన వచ్చినప్పుడు మూడోదిగా నువ్వేం చేయాలో తెలుసునా? ప్రియా దేవుని బిడ్డలారా, శోధనలో నీకు దేవుడు సహాయం చేయాలంటే మూడోదిగా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసునా? నిశ్చయముగా నీ శోధన కాలం, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నువ్వు దేవుళ్ళో నిలిచి ఉండాలి. చాలామంది పడిపోతారు. అయ్యో కష్టం వచ్చిందే, అయ్యో శ్రమ వచ్చిందే, బాధ వచ్చింది అని ప్రార్థన మానేస్తారు, మందిరానికి రావటం మానేస్తారు, ప్రార్థన చేసుకోవడం మానేస్తారు, భక్తిగా దేవుణ్ణి ఆరాధించడం మానేస్తారు. నిజమండి, చాలామంది ఆత్మీయతను పోగొట్టుకుంటారు. ఏంటయ్యా అంటే పరిస్థితులు అలా అయిపోయింది పాస్టర్ గారు, పరిస్థితులు అలా చేసినాయి. అయ్యా అది కాదయ్యా, చాలా భక్తిగా ఉండేవాడివి, విశ్వాసానికి ఉండేవాడు, అందరికంటే ప్రార్థనకు ముందే వచ్చేవాడివి, కనుక చక్కగా వాక్యాన్ని బోధించేవాడివి, ప్రార్థన చేసేవాడివి, ఏంది ఇలా మారిపోయావంటే అయ్యా సమస్యలు అలా వచ్చేసినాయి, ఇదిగో శ్రమలు అలా వచ్చినాయి, ఆ శ్రమల కారణం నా బ్రతుకు ఇలా అయిపోవడం. ప్రియా దేవుని బిడ్డలారా, శ్రమలు క్రైస్తవులకు ఎక్కువగా కలుగుతాయి. దేవుని వాక్యం ఏముందో తెలుసునా? ఒకడు క్రైస్తవుడైతే సిగ్గుపడక పేరును బట్టే శ్రమ అనుభవించాలి. అవును, క్రైస్తవుడని పేరు పెట్టబడినందుకే శ్రమ కలిగి ఉండాలి. ఆ శ్రమల్లో నువ్వు నిలవగలగాలి, శ్రమల్లో ప్రభు కోసం నిలవాలి, పడిపోకూడదు. ఎందుకంటే పరీక్షలు వస్తాయి, పరీక్ష నీకు వస్తూ ఉంటుంది. ఆ పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో నిలబడగలగాలి, పరీక్షలో నీవు నిలవగలిగినప్పుడు కనుక ఏదుగో నీ జీవితంలో యోబులాగా ఏదుగో నువ్వు నిలవగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాములాగా నిలవగలిగితే, నీ జీవితంలో ఏ శ్రమైన, ఏ పరీక్ష ఎదురైనప్పుడు, ఏ శ్రమైన నీకు ఎదురైనప్పుడు, దేవుని కోసం నువ్వు నిలబడగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతేగాని ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎంత భక్తిని చేశాను, ఎంత ఆత్మీయంగా బ్రతికాను, ఎంతగా దేవుని సన్నిధిలో పరిచయం చేశాను, ఎంతగా దేవుని మహిమ కొరకు వాడబడాను, కానీ దేవుడు నాకేం సహాయం చేశాడు? అందుకే సహాయం చేయని దేవుడు నాకు అవసరంలా అని విడిచిపెట్టే బుద్ధిహీనులు చాలామంది ఉన్నారు. అందుకే వారి జీవితంలో ఆ శ్రమలు ఇంకా అధికమవుతాయి, కానీ ఆ శ్రమల నుండి విడిపింపబడలేరు. కనుక ఈరోజు చెప్పే మాట ఏందో తెలుసునా? నీకు దేవుడు శ్రమలలో, శోధనలో దేవుడు నీకు సహాయకుడు అవ్వాలి అంటే ఖచ్చితంగా శ్రమ కలిగినప్పుడు దేవుని స్తుతించు. శ్రమలలో నీ పరిశుద్ధత, యథార్థతను కోల్పోకుండా ఆ పరిశుద్ధతలో, యథార్థతలో నిలిచి ఉంది. అంతేకాదు దైవ సన్నిధిలో నీ ఆత్మీయతను స్థిరపరచుకో. కనుక శ్రమలు వచ్చిన కదలబాకు అటు ఇటు. కనుక నీ ఆత్మీయతను, కనుక ఆ ఆత్మీయతలో నిలిచి ఉన్నట్లాగే దేవుని వాక్యం ఏం తెలుసున? యెహోవా యందు నమ్మకం ఉంచువారు సియోను కొండవలే ఉంటారని దేవుని వాక్యం. సియోను కొండ వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఎన్ని వచ్చినా కొండకేం కాదు. అలాగే నువ్వు కొండదానివి కనుక, కొండలాంటి వాడివి, కొండలాంటి దానివి కనుక నీ జీవితంలో శ్రమలు, శోధనలు ఏవి కూడా నేను చేయలేను. కనుక ఎన్ని వచ్చినా అలాగే ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించే, నిశ్చయముగా నా దేవుడు నీకు సహాయం చేయునుగాక, నిశ్చయముగా ఆయన నీ కన్నీరు తుడుచునుగాక. నీ జీవితంలో శ్రమలకు, ఆ శ్రమలను తొలగించి నీ జీవితంలో బలమైన కార్యాలు, గొప్ప కార్యములు ఆయన నీ జీవితంలో జరిగించునుగాక. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో, శోధన కాలంలో దేవుడు నీకు సహాయం చేయాలంటే 3 విషయాలు. 1, దేవుని స్తుతించాలి శ్రమలో. 2, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. 3, ప్రభు కోసం నిలబడాలి. శోధన వచ్చిందని పడిపోకూడదు, నిలబడాలి, ప్రభు కోసం నిలబడాలి. అప్పుడు నీకు ఆయన సహాయకుడై నీ జీవితంలో బలమైన సహాయం చేస్తాడు. ఆయన యోబును చూస్తాం కదా, అన్నీ కోల్పోయాడు, కానీ అన్ని విషయాల్లో 2 ఆశీర్వాదాన్ని యోబుకు దేవుడు సహాయం చేశాడు. అదే రీతిగా నా దేవుడు నిశ్చయముగా శోధింపబడుతున్న నీకు, శ్రమపరచబడుతున్న నీకు నా దేవుడు సహాయకుడై కోల్పోయిన దానికి, పోగొట్టుకున్న దానికి, నష్టపోయిన దానికి, నీ జీవితంలో ఎదురైన శ్రమకు ఆ శ్రమను తొలగించి
రెండంతల ఆశీర్వాదముతో ప్రభు నింపునుగాక, రెండంతల దీవెనలతో నింపునుగాక, రెండంతల ఇదిగో సమృద్ధి దేవుడు నీకు ఇచ్చునుగాక. కనుక ఈ వాక్యాన్ని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను ఆలకిస్తున్నా మీ అందరికీ ప్రభు పేరట చెబుతున్నా, శ్రమల రాక మనము శోధింపబడక మానము. కానీ ఈ 3 పనులు చేయగలిగితే అది ఎంత భయంకరమైన శ్రమ అయినా దేవుడిని ఎదుట నిలిచి ఆ శ్రమను తొలగించి నీకు సహాయం చేస్తాడు ఆయన. ఆమేన్.